వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చీటికి మాటికి ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దల్ని ఆయన కలుస్తున్నారు. గత 15 రోజులుగా విజయసాయిరెడ్డి 3 సార్లు అమిత్ షా గారిని కలిసినటువంటి నేపథ్యంలో ఇన్నిసార్లు విజయసాయిరెడ్డి అమిత్ షాని కలవడం వెనక కారణం ఏంటి, అది దేనికి సంకేతం అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. విజయసాయిరెడ్డి గారు చీటికి మాటికి ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ భారతీయ జనతా పార్టీ పెద్దలతో ఆయన భేటీ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గత 15 రోజుల నుంచి 3 సార్లకు పైగా అమిత్ షా గారితో ఆయన భేటీ అయ్యారు. ఏంటి సార్, విజయసాయిరెడ్డి అమిత్ షా గారితో భేటీ అవ్వడం వెనక కారణం ఏంటి, అది దేనికి సంకేతం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు 3 సార్లు అపాయింట్మెంట్కి అవకాశం లభించింది కేంద్ర హోంశాఖ మంత్రి దగ్గర. ఎవరికి? విజయసాయిరెడ్డికి అని అంటే చిన్న విషయం కాదు కదా. పైగా హోంశాఖ మంత్రి అమిత్ షా ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చాడు ఆయనకి? వాయనాడులో అక్కడ కొండ చర్యలు విరిగిపడి దాదాపు 300 మంది చనిపోయి దాని మీద రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూ అక్కడంతా పర్యవేక్షిస్తూ ఉంటే అంత బిజీగా ఉన్న టైంలో కూడా విజయసాయిరెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చాడు అమిత్ షా. అంటే వాళ్ళిద్దరైతే ఆషామాషి. సరే, విజయసాయిరెడ్డి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఆయన ఏదో ఖాళీగా ఉంటాడు అనుకుందాం. అమిత్ షా అయితే ఊరుకున్నాడు కదా. భారతదేశ వ్యాప్తంగా ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి కదా. ఆయన అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టమైన పని కదా, గగనం కదా. ఈవెన్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆయన అపాయింట్మెంట్ దొరకట్లేదు కదా. మరి విజయసాయిరెడ్డికి 15 రోజుల్లో 3 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చాడని అంటే ఎంత బలమైనటువంటి కారణం ఉండాలి. అంటే ఏంటి బలమైనటువంటి కారణం ఏముంటుంది అని అంటే, ఆయన ఫస్ట్ మీటింగ్లోనే వచ్చినటువంటి న్యూస్ ఏంటి? ఢిల్లీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోంది. రాజ్యసభ పక్షం, రాజ్యసభలో అలాగే లోక్సభలో కూడా 2 చోట్ల విలీనం కాబోతుంది. ఆ టాస్క్ విజయసాయిరెడ్డికి అమిత్ షా అప్పచెప్పాడు అనేది న్యూస్. అవునా? ఆ తర్వాత ఈయన హడావుడిగా ఢిల్లీ వెళ్ళాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి ఏదో గందరగోళం చేసేసాడు. దీనికంటే ముందు ఆయన చేసినటువంటి మార్పు ఏంటో తెలుసా? ఫస్ట్ విజయసాయిరెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసిన తర్వాత చేసినటువంటి ఫస్ట్ మార్పు ఏంటో తెలుసా? అప్పటి వరకు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డిని డీప్రమోట్ చేసి ఆ ప్లేస్లో వైవి సుబ్బారెడ్డిని పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా చేశాడు. విజయసాయిరెడ్డి రాజ్యసభ పక్ష నేతగా చేశాడు. అలాగే మిథున్ రెడ్డిని లోక్సభ పక్ష నేతగా చేశాడు. సో అప్పటి వరకు పార్లమెంటరీ బోత్ హౌసెస్కి పార్లమెంటరీ నాయకుడిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డిని ఎందుకు చేసినట్టు అని అంటే, ఈ టాస్క్ జగన్మోహన్ రెడ్డికి తెలిసింది. అమిత్ షా ఏదైతే టాస్క్ పెట్టాడో విజయసాయిరెడ్డికి, ఆ టాస్క్ జగన్మోహన్ రెడ్డికి తెలిసింది. ఆ తర్వాత జరిగినటువంటి మార్పులు ఇవి. ఆ తర్వాత ఈయన ఢిల్లీ వెళ్ళి నానా యాగి చేయటం ఇవన్నీ కూడా చూశాడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి అక్కడ ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ లేదు, అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలనేటువంటి డిమాండ్ చేశాడు, ఆ రోజున మరింత కసిగా అమిత్ షా విజయసాయిరెడ్డిని పిలిచి తొందరగా ఈ ఎపిసోడ్ని కంప్లీట్ చేయండి అని చెప్పి ఆదేశించినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ విజయసాయిరెడ్డి స్లో అయ్యాడు. ఎందుకు స్లో అయ్యాడు? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? మధ్యలో శాంతి ఎపిసోడ్ని తీసుకొచ్చాడు విజయసాయిరెడ్డి మీద. ఆ శాంతి ఎపిసోడ్ తోటి విజయసాయిరెడ్డి డిస్టర్బ్ అయ్యాడు. మామూలుగా ఆ శాంతి ఎపిసోడ్ లేకపోయినట్టయితే కనుక ఈ మొత్తం బీజేపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనము అనేది ఏ టైం అయితే అనుకున్నారో ఆ టైంకి అయిపోయిండేది. కానీ విజయసాయిరెడ్డి వీడియో తర్వాత విజయసాయిరెడ్డి సంబంధించినటువంటి ఈ శాంతి ఎపిసోడ్ మొత్తం కూడా తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి కోటరీ నుంచి లీక్ అయిందని చెప్పి సర్వత్రా వినిపిస్తుంది. అంటే విజయసాయిరెడ్డిని వీలున్నంత వరకు డ్యామేజ్ చేయాలి అనేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడు. అది విజయసాయిరెడ్డికి తెలీదా అంటే తెలుసు కాబట్టే అతను ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు? తాను సొంత మీడియా పెట్టబోతున్నాను అని చెప్పాడు. శాంతి ఎపిసోడ్కి సొంత మీడియా పెడుతున్నాను అనే దానికి సంబంధం ఏమన్నా ఉందా? లేదు. శాంతి ఎపిసోడ్కి ఆయన ప్రకటించిన ప్రకటనకి సంబంధమే లేదు. ఎందుకు ఆ ప్రకటన చేశాడు అని అంటే, జగన్మోహన్ రెడ్డి మీద నేను యుద్ధానికి రెడీ అవుతున్నాను అనేటువంటి సంకేతం పరోక్షంగా పంపించాడు. ఓకే, ఈ మాట నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, గతంలో రాముకి పోటీగా నేను పెద్ద మీడియా పెట్టబోతున్నాను అని చెప్పి రాము కాస్కో అని అన్నాడు. ఎవరిని? రామోజీరావుని.
రామోజీరావు గురించి ఈనాడు పేపర్ గురించి మాట్లాడుతూ నేను ఒక పెద్ద మీడియా పెట్టబోతున్నాను, నీతోటి పోటీకి వస్తాను, నీకంటే పెద్ద మీడియాని ఎస్టాబ్లిష్ చేయబోతున్నాను అని చెప్పాడు ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్. అవును. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పిలిచి మీడియా పెట్టొద్దని చెప్పి ఆదేశించాడు విజయసాయి రెడ్డిని. అందుకే ఆయన కామ్ అయిపోయాడు, లేదంటే అప్పుడే మీడియా ఎస్టాబ్లిష్ చేసి ఉండేవాళ్ళు అనేది అప్పుడు వచ్చినటువంటి న్యూస్. ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీడియా పెట్టే వాళ్ళని పెట్టొద్దు అని చెప్పి వార్నింగ్లు ఇస్తున్నాడు అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే, జగన్మోహన్ రెడ్డికి మీడియా అనేది ఒక బలం. తన సొంత మీడియా కానీ, కూలి మీడియా కానీ, అద్దె మీడియా కానీ, లేదంటే ఏ మీడియా అని అనుకోండి, ఆయనకున్నటువంటి మీడియా బలమే ఆయనకి, అదర్వైజ్ ఆయన బలం లేదు. ఆ మీడియా బలంతో అతను ముఖ్యమంత్రి అయ్యాడు అనే సంగతి అతనికి తెలుసు. ఆ మీడియానే లేకపోతే అతను సమాజంలో గుర్తింపు అనేది ఉండదు అనే సంగతి కూడా అతనికి తెలుసు. ఒకవేళ సమాంతరంగా కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైనటువంటి మీడియా ఎస్టాబ్లిష్ అయితే తన పదవికి ఏ రోజైనా సరే ఎసరు అనేటువంటి సంగతి కూడా అతనికి తెలియనటువంటి అంశం కాదు. దీనికి కారణం కూడా ఉంది. కడపకు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గానికి, నెల్లూరు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అన్ని రకాలుగా, ఆర్థికంగా, సామాజికంగా, అలాగే అలవాట్ల పరంగా, సాంప్రదాయాల పరంగా ఏ కోణం నుంచి తీసుకున్నా కానీ నెల్లూరు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గానికి, అలాగే కడప సంబంధించిన రెడ్డి సామాజిక వర్గానికి చాలా వ్యత్యాసం ఉంది. ఎప్పటి నుంచో రాజకీయాల్లో ముందున్నటువంటి వాళ్ళు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గం, అలాగే కర్నూలుకు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గం. కర్నూలు అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గానికి దగ్గర సంబంధాలు కానీ, లేదంటే ఇచ్చిపుచ్చుకోవటాలు, పెళ్లి సంబంధాలు ఇవన్నీ ఉన్నాయి, బంధుత్వాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ కడపకు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గంతో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రెడ్డిలకి ఎలాంటి సంబంధం దాదాపుగా లేదు. ఎప్పటి వరకు? 2004లో రాజశేఖర రెడ్డి సీఎం అయ్యేంత వరకు. 2004లో రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత కొంత ఇచ్చిపుచ్చుకున్నది, దగ్గరగా ఉండేటువంటి ఈ సాంప్రదాయము, లేదంటే వాళ్ళు అందరూ పెద్ద వ్యత్యాసం లేదు అనేటువంటి యాంగిల్లో వెళ్ళారు. కానీ అంతకుముందు వరకు చాలా గ్యాప్ ఉండేది అనేది నెల్లూరు జిల్లా సంబంధించినటువంటి రెడ్డి ప్రముఖుల్ని, రెడ్డి సామాజిక ప్రముఖుల్ని ఎవరిని అడిగినా కానీ చెప్తారు. సో కాబట్టి ఇక్కడ ఒకవేళ విజయసాయి రెడ్డి కనుక మీడియాని ఎస్టాబ్లిష్ చేసినట్టయితే ఏ రోజైనా సరే తన పదవికి ఎసరు ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గమనించి ఇతను మీడియా పెట్టకుండా ఆపారు అనేది అప్పట్లో వినిపించినటువంటి మాట. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ మీడియా పెట్టబోతున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ బీజేపీతో టైఅప్ అయి ఉన్నాడు కాబట్టి ఈసారి జగన్మోహన్ రెడ్డి వద్దన్నా కానీ ఈ మీడియాని పెట్టాలి అనుకుని విజయసాయి రెడ్డి అనుకుంటున్నాడు. ఈ మీడియా కారణంగానే కదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది అనేది విజయసాయి రెడ్డికి తెలుసు. అదే మీడియా తనకుంటే కనుక తను బలమైనటువంటి నాయకుడిని అని చెప్పి విజయసాయి రెడ్డి తనకు తాను నమ్ముతున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి అక్రమ సామ్రాజ్యానికి బీజం వేసింది ఎవరు అంటే విజయసాయి రెడ్డి తెలివితేటలతో అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ, లేదంటే మిగతా వాళ్ళు కూడా చాలామంది చెప్తుంటారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే బహిరంగంగా చెప్తుంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి దగ్గరైనటువంటి విజయసాయి రెడ్డి బీజేపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ రాజ్యసభలో విలీనం చేసి, లోక్సభలో కూడా విలీనం చేయించి తను బీజేపీలోకి వెళ్ళాలి అనేటువంటిది ఒక క్లియర్ కట్ బ్లూ ప్రింట్ అయితే రెడీ అయిపోయింది. ఆ బ్లూ ప్రింట్ని ఇచ్చింది కూడా అమిత్ షా అనేది ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నట్టు సమాచారం. కాబట్టి మూడోసారి గత 20 రోజుల నుంచి మూడోసారి మీట్ అయ్యారని అంటే అంత బిజీలో కూడా హోంశాఖ మంత్రి అమిత్ షా బలమైనటువంటి కారణం అయితే ఉండకుండా ఉండదు. పైగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో పోయి చేసినటువంటి యాగి కారణంగా అమిత్ షాకి ఇంకా ఆ ఎపిసోడ్ని క్లోజ్ చేయాలి స్పీడ్గా అనేటువంటి ఆలోచన వచ్చింది. అందుకే విజయసాయి రెడ్డిని పిలిచి చెప్పారు. కాబట్టి వారం 10 రోజుల్లో కంప్లీట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ విలీనం అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది తెలుస్తుంది. ఆ భేటీ యొక్క సారాంశం కూడా అదే అనేది ఢిల్లీ వర్గాల్లో నడుస్తున్నటువంటి ఒక విస్తృతమైనటువంటి చర్చ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.